నా తండ్రి ఇంట అనేక స్థానములు కలవు అని అన్నాడో, ఎవరైతే నా తండ్రి చిత్తము ఈ లోకము జరగాలి అని అన్నాడో, ఎవరైతే నా తండ్రి రాజ్యము ప్రకటించడం కోసం నేను వచ్చాను అని అన్నాడో, ఆ తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి పరితపించే ఈ యేసుక్రీస్తు ప్రభువును ఎందరైతే అంగీకరిస్తారో, అంగీకరించడం అంటే ఏంటి? కళ్ళు మూసుకుని ఒకసారి ప్రవీణన్ వచ్చాడు, నువ్వు పరలోకం వెళ్తావా నరకంలో వెళ్తావా అంటే నేను పరలోకం వెళ్తానని చెయ్యట్టాను, అప్పుడు నేను అంగీకరించినట్లు అని అనుకుంటే మీరు మళ్ళీ తప్పులో కాలేసినట్లే. అంగీకరించడం అని అంటే పరలోకానికి పోతాను అనే నిర్ణయం కాదు. అంగీకరించడం అని అంటే యేసు క్రీస్తును పోలిన జీవన విధానం జీవిస్తాను అన్న కమిట్మెంట్, యేసును పోలి జీవిస్తాను అన్నటువంటి నిర్ణయం, యేసు క్రీస్తును పోలి జీవిస్తాను అని నువ్వు తీసుకునే నిర్ణయమే అంగీకారము. యేసు ప్రకటించిన రాజ్యమును అంగీకరించటం, యేసు ప్రకటించిన తిరిగి జన్మించే అనుభవాన్ని పొందటం, యేసు ప్రకటించిన దేవుని రాజ్యములో అడుగెడటం, ఇవన్నీ కూడా అంగీకరించడం అంటే అర్థం. ఎందరో ఆయన అంగీకరించిరో వారందరికీ మళ్ళీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము తన నామమందు అనంటే యేసుక్రీస్తు అన్న పేరు అని కాదు అర్థం. తన నామము అంటే ఆయన అధికారం, ఆయన దేవుని ప్రాతినిధ్యం, ఆయనకున్నటువంటి సృష్టికర్త అనేటటువంటి పొజిషన్, దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అని దాని అర్థం కదా. ఆ అర్థాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు అధికారాన్ని నమ్ముతారో, ఆ అధికారం కింద నేను బ్రతుకుతాను అని నిర్ణయించుకుంటారో, వారికి ఏమవుతుంది? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. కోల్పోయిన అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. ఏంటా అధికారం? పరలోకం పోవటమా? కాదు. లేకపోతే దాన్ని ఏమంటారు? బజ్జీలు నూనెలు వేసి కాల్చినట్టు నరకంలో నేను కాలుతా ఉంటారు అని చెప్తా అంటే దానికి భయపడి అమ్మ నేను అటుకడికి పోను ఆయన, నేను యేసు ప్రభువు నమ్ముకుంటే బజ్జీలాగా కాల్చబడను కాబట్టి, అంటే చికెన్ తందూరి కాకుండా ఉండాలంటే నువ్వు యేసు ప్రభువు నమ్ముకోవాలని ఒకటి చెప్తే నువ్వు చేయొద్దావు అని అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్. నువ్వు చాలా పొరపాటు పడ్డావు. Christianity is not about నరకం అండ్ పరలోకం. Christianity is about Jesus. యేసు క్రీస్తును పోలి జీవించడం క్రైస్తవం. యేసు క్రీస్తును పోలి ఎక్కడ జీవిస్తాం? ఇక్కడ బ్రతికి ఉండగా నూతన సృష్టిగా మనము అవుతాం. చదువు ఇంకా కంటిన్యూ చేయి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. నివసించెను అంటే డేరా వేసెను అని రావాలి అక్కడ తర్జుమా. డేరా వేసెను, గుడారమును వేసెను. ఏ గుడారం గురించి మాట్లాడుతున్నాం? ఏ గుడారం అయితే దేవుని యొక్క సన్నిధిని మరియు మనుషుల యొక్క ప్రపంచాన్ని కలపటానికి దేవుడు ఒక మందిరముగా ఇచ్చాడో, ఆ మందిరము సరిపోయినప్పుడు ఆ మందిరము కంప్లీట్ గా ఉండటం కోసం సొలొమోను నిర్మించాడో, సొలొమోను నిర్మించిన తర్వాత షకైనా మహిమ దిగి వచ్చినటువంటి ఆ షకైనా మహిమ కలిగినటువంటి దేవుని మందిరమును చెరపట్టటానికి, అరే మీరు ఇలా బ్రతికితే మీరు నాశనం అవుతారు, నేను మీకు ఇచ్చు నా రాజ్యంలో నా దేశంలో మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, మీరు ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకోకూడదు, మీరు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు, మీ తల్లిదండ్రులు ఇలా చూసుకోవాలి, మీరు విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు, మీరు సమలైంగికులు కాకూడదు, మీరు లెస్బియన్స్ కాకూడదు, మీరు హోమోసెక్షువల్స్ కాకూడదు, పురుషుడు పురుషుడినే పెళ్లి చేసుకోకూడదు, పురుషుడు స్త్రీనే పెళ్లి చేసుకోవాలి, అన్ని రాసిస్తే మనము విశ్వాస్యత కలిగినటువంటి లేకపోతే విశ్వాస సమాజముగా ఉండాల్సినటువంటి పిస్టిస్ సమాజముగా ఉండాల్సినటువంటి ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే, ఆయన ఏదైతే చెయ్యొద్దు అని అన్నాడో అదే చేశారు. అదే చేయటం వలన ఆయనే బబులోను సామ్రాజ్యాన్ని పురికొల్పుతాడు. బబులోను సామ్రాజ్యం రావటం, ఈ మనుషుల మరియు దేవుని యొక్క సన్నిధిని ఒకటే చోటుకి తీసుకుని వచ్చే ఆలయం చెరపట్టబడటం, ఆలయం కూల్చబడటం, ఆలయం ధ్వంసం చేయటం. అలా ధ్వంసం చేసినప్పుడు ఈ మన హెచ్కేల గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా సన్నిధి అక్కడ నుంచి వెడలిపోవటం మనం చూస్తాం. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద కొరం దేవ్ అంట. కొరం దేవ్ అంటే అర్థం ఏమిటి అని అంటే దేవుని యొక్క ముఖకాంతి. ఇంతవరకు చెల్లెలు పాట పాడు మంచిగా ముఖకాంతిలో. అవునా? పాటి దూరమా చేయొచ్చు. నువ్వు పాడినావా లేదా? నేను తప్పుగా విన్నాను.
కదా. దేవుని ముఖకాంతి నుండి వచ్చేటటువంటి అంటే దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి పరిస్థితి. అప్పుడు దేవుని సన్నిధి ఆ మందిరముని విడిచి వెళ్ళిపోవటం, ఇప్పటికీ ప్రజలు ఇంకా వేచి చూస్తూ ఉండటం, ఇంకా వస్తుంది దేవుని సన్నిధి, ఇంకా వస్తుంది దేవుని సన్నిధి, ఇంకా వస్తుంది దేవుని సన్నిధి. లో అండ్ బిహోల్డ్ ఆయన సన్నిధిని మన మధ్యకు తీసుకుని వచ్చాడు. హీ కేమ్ అండ్ స్టార్టెడ్ లివింగ్ అమాంగ్ us. మన మధ్య నివసించడానికి వచ్చాడు. సో క్రైస్తవం అంటే నువ్వెక్కడికో వెళ్ళిపోవటం కాదు, ఆయనే నిన్ను వెదకి నీ దగ్గరికి రావటం. ఆయన వచ్చాడు. అందుకనే ఈరోజు మధ్యాహ్నం మీరు మరి ఎవరైనా స్పందిస్తారా అన్నప్పుడు చేతులు ఎత్తారు. మీతో ఎల్లప్పుడూ జీవించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమంటున్నాడు అనంటే, నా రాజ్య పౌరులుగా, నా రాజ్య సైనికులుగా మీరు ఉండాలనుకుంటున్నారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉండేటటువంటి నా రాజ్య విలువలను ఒకసారి అర్థం చేసుకోండి. అలా బ్రతికినప్పుడు మీరు ఈ లోకమునకు వెలుగవుతారు. అలా బ్రతికినప్పుడు ఈ లోకంలో నా నామము ఘనపరచబడుతుంది. అలా బ్రతికినప్పుడు నేను తిరిగి అందరికీ కూడా మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వాదకరముగా చేస్తాను. ఏంటా ఆశీర్వాదం? దేవుని యొక్క రాజ్యములోనికి వారిని తెచ్చేటటువంటి ఆశీర్వాదం. సో క్రైస్తవం అన్నది మనం చనిపోయి పరలోకం పోవటం కాదు. క్రైస్తవం అన్నది ఈ ప్రపంచానికి మనం ఆశీర్వాదకరంగా ఉండటం. అందుకనే మనకు టెక్నాలజీ, అందుకనే మనకు మానవ విలువలు, అందుకనే మనకు చదువు, అందుకనే మనకు వైద్యం, అందుకనే మన ముందు నడిచినటువంటి క్రైస్తవ పెద్దలు వారి జీవితాలను సైతం పణంగా పెట్టి మన ముందుకు వచ్చి వాళ్ళు చేసినటువంటి పరిచర్య మతం కట్టడం కోసం కాదు, మిమ్మల్ని పరలోకం తీసుకుపోవటం కోసం మాత్రమే కాదు. మనం వెళతాం పరలోకానికి, కానీ అది చాలా కొద్దిసేపు మాత్రమే తీసుకునేటటువంటి విశ్రాంతి. నిజమైన విశ్రాంతి ఏమిటి అనంటే, ఈ ఇంటికి లేకపోతే ఈ ఆలయానికి బయట ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను రాయబడింది. ఏంటి ఆ విశ్రాంతి అని అంటే, పాప భారము నుండి విశ్రాంతి. వెన్ వి రిజరెక్ట్ అగైన్, మనం తిరిగి పునరుత్థానం పొందినప్పుడు ఆయనతో కలిసి ఉండేటటువంటి ఆ జీవన విధానం. బొట్టు పెట్టుకోవచ్చా? భలే క్వశ్చన్ అడిగావమ్మా. దీన్నే ఇంకొక రకంగా అడుగుతారు. ఒక చోట అడిగారు, బొట్టు పెట్టుకుంటే పరలోకం పోతామా అని అడిగారు. సో బొట్టుకు పరలోకానికి సంబంధం లేదు. బొట్టు పెట్టుకోవచ్చా అని అంటే, అలంకరణగా చూస్తే అది అలంకరణ మాత్రమే, కానీ మతపరంగా చూస్తే అది మతపరం అవుతుంది. విగ్రహములలో శక్తి లేదు, విగ్రహముల వెనుక అలాగే దురాత్మల సమూహములు కూడా ఉంటాయి అని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి విగ్రహార్పణ చేసినటువంటి కుంకుమతో మీరు బొట్టు పెట్టుకున్నప్పుడు ప్రైమరీగా ఆ విగ్రహములకు అసోసియేట్ అయి ఉన్నటువంటి దురాత్మల ప్రభావంలోనికి వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచన పద్ధతి మారాలి. ఆలోచన పద్ధతి దేవుని రాజ్యము కొరకు అయి ఉండాలి, కానీ మతము కొరకు కాదు. అయినా ఒకవేళ బొట్టు అన్నది మీరు పెట్టుకునేటటువంటిది అలంకరణ అయితే, అలంకరణలో తప్పేమీ లేదు. అలంకరణ మీరు బట్టలు వేసుకోవటం ఎలాగో, లేకపోతే పాపిడి తీయటం ఎలాగో, లేకపోతే చున్నీ కప్పుకోవటం ఎలాగో, కొంతమంది విండోస్ ఉండే జాకెట్లు వేసుకుంటారు, కొంతమంది డోర్స్ ఉండే జాకెట్లు వేసుకుంటారు, కొంతమంది ఇంకా చాలా చాలా రకాల జాకెట్లు వేసుకుంటారు కదా, అలాంటిదే, అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ సాంస్కృతికంగా బొట్టు వెనుక ఒక నేపథ్యం ఉంది కాబట్టి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, వీలైనంత వరకు కల్చర్స్, సంస్కృతులను దేవుని కొరకు మనం రిడీమ్ చేయాలి, విడిపించాలి. అంతేకాని సంస్కృతులను చూసి మనము ఐడెంటిఫై అవ్వకూడదు. ఈ రోజుకు కూడా మెథడిస్ట్ సంఘాలలో పెద్ద పెద్ద నాయకులు కూడా బొట్టు పెట్టుకుంటారు. మెథడిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదంటారా? క్రైస్తవులే. కానీ మన మనసులో ఉన్నటువంటి వైఖరి ఆ బొట్టు పట్ల ఏంటి అన్నదే ఇంపార్టెంట్. మందిరంలో స్త్రీలు కుర్చీలో కూర్చోవచ్చా? ఏమ్మా, కుర్చీలు అరిగిపోతాయా? మనుషులు అరిగిపోతారా? నాకు అర్థం కాలేదు. అంటే మీ ఇంట్లో కూర్చోవచ్చా? మా ఇంట్లో స్త్రీలు కుర్చీలో కూర్చోవచ్చా అని ఎందుకు అడగలేదు? మందిరంలోనే అని ఎందుకు అడిగారు? ఎందుకు అనంటే, మన మనసులో ఒక ఆలోచన ఉంది. ఏంటంటే, స్త్రీలు పురుషుల కంటే తక్కువ, స్త్రీలు పురుషుల కంటే నిమ్న స్వభావంలో ఉన్నారు,
తక్కువ స్థితిలో ఉన్నారు. వారు వాక్యం చెప్పకూడదు, వారు ప్రార్థనలు చేయకూడదు, వారు నాయకత్వం ఇవ్వకూడదు, వారు కుర్చీలో కూర్చుంటే నాతో సమానంగా కూర్చుంటావు నువ్వు, సొత్తని కథ అని అనుకుంటాడు ఒక ఆయన. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దాన్ని ఏమంటారు అని అంటే జబ్బు అంటారు. ఏమంటారు? కరోనా కంటే భయంకరమైన జబ్బు. అలాంటి వాళ్ళను పట్టించుకోకండి, దర్జాగా కూర్చోండి. మీకు పైన కూర్చోవడం సౌకర్యవంతంగా ఉంటే పైన కూర్చోండి, కింద కూర్చోవడం సౌకర్యవంతంగా ఉంటే కింద కూర్చోండి. పైన కూర్చుంటే కొత్తగా పరలోకం పోయేది లేదు, కింద కూర్చుంటే కొత్తగా పరలోకం పోకుండా ఉండేది లేదు. ఎక్కడ కూర్చున్నారు అన్నది ప్రాముఖ్యత కాదు. మీ మనసులో, మీ హృదయంలో దేవునికి ఇచ్చే గౌరవం ఉందా లేదా అన్నదే ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రేమ వివాహం ఒకరే రాశారు ఇవన్నీ కూడా. ఈ పుస్తకం రాయాలి ఇప్పుడు ఈ ప్రశ్నకు నేను. ప్రేమ వివాహం చేసుకోవచ్చా? ఇప్పుడు చేసుకోవచ్చు అని అంటే కొంతమందికి ఇబ్బంది. అబ్బా ఈయన కన్నేన్రా అంటారు. చేసుకోకూడదంటే ఇంకొందరికి ఇబ్బంది. అన్న అట్లా చెప్పి వెళ్ళిపోయాడు అంటారు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేస్తానంటే నేనేం చేశానో చెప్తా, అయిపోయిందా? ఏమంటారు? నేనేం చేశానో చెప్తే అయిపోతుందా? నేను 2000 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నాను. మిషనరీగా ఉండి పరిచర్య చేశాను. పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను. మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు, చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతాడు. నేను ఆయనతో కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను అడిగింది. నేను మా పాస్టర్ గారికి చెప్పాను. రెండు కలిపే కదా, కలిపానా లేదా చూసారా? అందుకే ట్రిక్కీ క్వశ్చన్ మీకే కాదమ్మా, నాకు. నేను మా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది, మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటాం. లేకపోతే రేపటి నుంచి మళ్ళా దాన్ని ఏమంటారు, ఎవరికి వారే యమునా తీరే అని చెప్పారు. చెబితే ఆయన 2 రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి, మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని, సరే నో ప్రాబ్లం, ఆ అమ్మాయి చదువు అయిపోయి ఆ తర్వాత చేస్తుందిలే అన్నారు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ముందే, మా తల్లిదండ్రుల ముందు, అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని, తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెళ్లిలో ఒక 6000 మంది వస్తే ఆ 6000 మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం. ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్లిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాను. అది తప్పు. ముందు ప్రొక్లమేషన్, ఆ తర్వాత కాన్సమేషన్. అంటే మొదట ప్రకటించాలి, ఆ తరువాత ఒకటవ్వాలి. కనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ప్రేమికురాల్ని కాదు. జాగ్రత్తగా వినండి, తన భార్యను హత్తుకుంటాడు, ప్రేమికురాల్ని కాదు. సో ప్రేమ తప్పు కాదు. భౌతిక సంబంధం పెళ్లి కంటే ముందు తప్పు, అది వ్యభిచారం కిందికి వస్తుంది, అది చేయకూడదు. ఇంకా క్లియర్గా ఏమని చెప్పాలా? ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో ప్రేమ తప్పు కాదు, ప్రేమించటం తప్పు కాదు, కానీ సాంస్కృతికంగా మీకున్నటువంటి అడ్డుగోడలను ఎదిరించి నా ఇష్టం నువ్వెవరు అనేటటువంటి చేయకండి. మీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి, పెద్దలతో సంప్రదింపులు చేయండి, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకోనప్పుడు దానికి ఉన్న కారణాలు తెలుసుకోండి. మీకంటే ఎక్కువగా మీకోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ని కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నప్పుడు మీరు ఒప్పుకోగలిగితే పర్వాలేదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అలాంటి మోజులో కనుక ఉంటే మరి అది కొంచెం ఇబ్బంది, అది మీకే ఇబ్బంది, లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది అవుతుంది. సో జాగ్రత్తగా ఆచితూచి. ప్రేమ అన్నది భావన కాదు, చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ప్రేమ, లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమోషన్, లవ్ ఈజ్ ఎ డెసిషన్. ప్రేమ అన్నది ఒక నిర్ణయం, జీవితాంతము ఉండేటటువంటి నిర్ణయం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోకుండా ఉండేటటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవటానికి మీరు త్వరపడాలి. అంతేకాని
భావోద్వేగాలకు లోనయ్యి ఏది చేయకూడదు. అలా చేయటం వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి కూడా తలవంపులు. అది మంచిది కాదు. ఇకపోతే ఆఖరి మాట, ప్రేమ వివాహాల్లో. ప్రేమ వివాహాలు అన్నవి ప్రేమ వివాహాలైనా లేకపోతే తల్లిదండ్రులు కుదిర్చి చేసే వివాహాలైనా ఏవైనా సరే కులము అన్నటువంటి ప్లాట్ఫామ్ మీద చేసుకోకూడదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇట్లనే ప్రేరేపించిపోయినా, ఇప్పుడు కూడా ప్రేరేపిస్తున్నా, కులానికి వ్యతిరేకంగా నిలబడండి. TV9 వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు. ఒకవేళ మీరు కులాన్ని పాటిస్తూ ఉంటే వాడు ఏమంటాడంటే కులము అడిగేవాడు అడ్డగాడిద అని వేస్తాడు టీవీలో. ఎక్కడైనా కనీసం వాడుకున్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇక మీ కర్మ, దానికి ఏం చేయలేదు. మళ్ళీ మీరు నేను పరలోకం పోవాలా అంటే దానికి కులం ఎత్తుకున్నవాడు పరలోకం కాదు కదా, ఏ లోకానికి పోడు, ఈ లోకంలోనూ వాడు బతకలేడు. ఎందుకంటే ఆ కులం పూసుకున్నాడు, ఆ కంపు వాడికి వస్తూ ఉంటది, అయినా వాడు దాన్ని సొగసు అనుకుంటాడు. కులము అడగద్దు, కులం చెప్పొద్దు, కులంలో బతకద్దు, కులంలో పెళ్లిళ్ళు చేసుకోవద్దు. కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి. పెళ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి. అర్థమైందా? ఆడమ్ అండ్ స్టీవ్ కాదు, ఆడమ్ అండ్ ఈవ్. అర్థమవుతుందా? ఇది ఈ మధ్య మా కర్మ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు అలాగేం లేదండి, పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవచ్చండి, మీరు చేసుకోండి. క్రైస్తవ సంఘము దాన్ని పెళ్లిగా చూడదు, దాన్ని సహించదు. ఇంటి ముందు ముగ్గులు వేయొచ్చా, డిజైన్ కదా, నో ప్రాబ్లం. అంతకు మించి గొబ్బెలు పెట్టి గంగిరెద్దుని తిప్పి ఇట్లాంటివన్నీ చేస్తారు అంటే అది విగ్రహారాధన కిందకి వస్తుంది. అమ్మాయిలు జీన్స్ వేసుకోవచ్చా? ఇప్పుడు అమ్మాయి ఏం వేసుకుంటే నీకేం తేవాలి? నీ బాధ ఏం చెప్పు. నేను కరెక్ట్ గా గెస్ట్ చేసింటే అడిగింది కూడా అమ్మాయి అయింటది. అమ్మా నీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకో, కానీ ఏదో ఒకటి వేసుకో. ఏది వేసుకోకపోవడం తప్పు. అర్థమైందా? అంటే ప్రభువు కప్పిన అవయవాలను కప్పుకోవాలి, ప్రభువు కప్పినటువంటి శరీరాన్ని కప్పుకోవాలి. అది సాంస్కృతికమైనది. కొంతమంది చీర కట్టుకుంటారు, ఏమి కనబడట్లేదు అనుకుంటారు, కానీ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు చీర కట్టుకున్న వాళ్ళకు ఉదర భాగం అంటే పొట్ట భాగం అంతా మన స్త్రీలకు కనిపిస్తూ ఉంటది కదా, అది వాళ్లకు అర్ధనగ్నం అనుకుంటారు. కానీ మనకు అనిపించదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన తల్లులు, మన అక్కలు, మన చెల్లెలు అందరినీ చీరలోనే చూస్తాం కాబట్టి మనకేం అనిపించదు. అలాగే చిన్నప్పటి నుంచి మన తల్లులు, అక్కలు, పెద్దలు వాళ్ళందరినీ కూడా జీన్స్ మరియు టీషర్ట్లలోనే చూస్తారు కాబట్టి వాళ్లకు ఆ స్త్రీలలో ఎటువంటి అసభ్యత కనిపించదు. కానీ మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు చీర అలవాటు. అంతకు మించి శరీరాన్ని కప్పుకునే ఏ దుస్తులైనా పర్వాలేదు, శరీరాన్ని చూపించే ఏ దుస్తులైనా సరే మనం 10 సార్లు ఆలోచించి కట్టుకోవాలి. రైట్? ప్రభు వల్ల తీసుకోవడం కరెక్టేనా? నాకు అర్థం కాలేదు. కరెక్ట్ కాదనా లేకపోతే కరెక్ట్ కాకూడదనా? అమ్మో భయంగా ఉంది. సరే, అంటే కరెక్ట్ అండి. ఎంత చదివినా అన్య జనులే ఫస్ట్ వస్తున్నారు, నేను ఎందుకు రావట్లేదు? దానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంది. అంటే మీరు మట్టి బుర్రానే అనట్లేదు, నేను అనట్లేదు. నేనేమంటున్నాను అని అంటే చదివిన దాన్ని గుర్తు పెట్టుకోండి. దేర్ ఆర్ సో మెనీ ట్రిక్స్, చాలా రకాల ఇవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చే వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అని అంటే వాళ్ళు చదివిన దాన్ని 1కి 10 సార్లు రాసి చూసుకుంటారు, రాసి వేరే వాళ్ళతో కరెక్షన్స్ చేయించుకుంటారు. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గుర్తుండటం కోసం రాస్తా. నేను ఎప్పుడు ఫస్ట్ వచ్చిన జాబితా లేదు, ఉన్నట్టు చెప్తున్నా. నేనంతా బ్యాక్ బెంచ్ కానీ ఫస్ట్లో కూర్చునే వాడిని, కానీ ఎప్పుడు ఫెయిల్ అయిన జాబితాలు కూడా లేవు. ఒక 70%, 80% లాగానే నేను ఎప్పుడైనా పాస్ అయ్యాను. కానీ క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర అడగండి. నాలాంటి వాళ్ళ దగ్గర అడిగితే మైక్ పట్టుకుని ఎట్లా మాట్లాడాలో చెప్తాడు, ఫస్ట్ ఎలా రావాలో ఎలా చెప్తాడు చెప్పి. కానీ చదువుకున్నంతలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే
మనం చదివింది గుర్తు పెట్టుకోవటానికి రాస్తే గుర్తుంటుంది, రాసి మనది మనం చూసుకున్నప్పుడు గుర్తుంటుంది. తర్వాత ఫస్ట్ రావడానికి లేకపోతే లాస్ట్ రావడం, ఫస్ట్ రావడం అన్నది అసలు మనకు ప్రాధాన్యతగా ఉండకూడదు. మనకు ప్రాధాన్యతగా ఉండాల్సింది ఏమిటి అని అంటే ఆ సబ్జెక్టు గురించినటువంటి అవగాహన ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ఫస్ట్ లాస్ట్ ఇదంతా కూడా ర్యాట్ రేస్, అది దాని మీద పెద్దగా దృష్టి పెట్టద్దు. ఎంత చదివినా ఎందుకని నేను టాపర్ని అవ్వలేకపోతున్నాను, ఇది కూడా రెండు అదే జాబితా. టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు టాపర్ అయితే చాలా మంచిది, ఒకవేళ అవ్వకపోయినా కానీ మీకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. మీకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన, లోతైన అవగాహన. నిద్రలో లేపినా కానీ దాని గురించిన జ్ఞానం మీకు ఉండాలి. అంతకు మించి ఇప్పుడున్నటువంటి సిస్టమ్ తప్పు. ఇప్పుడు మన దేశంలో ఉన్న సిస్టమ్ టాపరు, సెకండ్ టాపరు, థర్డ్ టాపరు ఇప్పుడు తీసేశారు అనుకుంటున్నాను. మేము చిన్నప్పుడు ఉండేది ర్యాంక్స్ అనే పద్ధతి ఉండేది. ఆ ర్యాంక్ అనే పద్ధతి మంచిది కాదు, పిల్లలు మరి ఇంకా ఎక్కువ ఒత్తిడిలోనికి గురి చేస్తుంది. మనం ర్యాంకులకు వెనక పరిగెట్టకూడదు, మనం జ్ఞానం వెనుక పరిగెట్టాలి. ప్రతి మనిషి పుట్టుకతో పాపిగా పుడుతున్నాడా? ఒకవేళ పుడితే పాపి అయితే దేవుడు గర్భఫలము బహుమానము అని ఎందుకు ఇస్తున్నాడు వివరించగలరు. మనిషి పాపి అని అంటే ఉదయం మనం చూసుకున్నట్లుగా మనిషిని దేవుడుగా భావించాడు కాబట్టి ఆ దేవుడుగా భావించిన కుంటుపడిన దేవుని యొక్క పోలికలోనే మనిషి గతించిపోయాడు, లేకపోతే తగ్గించుకుపోయాడు. అలా తగ్గించుకుపోయిన మనుషులకు పుట్టిన వాళ్ళందరూ కూడా అదే స్వభావంతో పుడుతున్నారు. దాన్నే పాప స్వభావము అని పిలుస్తున్నాం. స్వాభావికంగా మనిషి పాపి అని చెప్తున్నాం, అంతేకాని అంతకు మించి ఇంకేది కాదు. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ స్వభావమును కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ పాపపు స్వభావానికి ఆయన ఒక మందు లేకపోతే విరుగుడు ప్రభు అయిన యేసు క్రీస్తు రూపంలో ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా బహుమానమే. ఇప్పటికీ కూడా ప్రతి పిల్లవాడు, ప్రతి చిన్నపిల్ల, పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క బహుమానమే. వారు దేవుని ప్రణాళికలో భాగమే అని గుర్తుంచుకోండి. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో దేవుడు మాట్లాడేది అది ఎలా? దర్శనం ద్వారానా లేదా కనబడి మాట్లాడేదా? పాత నిబంధన గ్రంథంలో దర్శనం ద్వారా మాట్లాడాడు, పగటిలో మేఘస్తంభంగా మాట్లాడాడు, రాత్రిలో అగ్నిస్తంభంగా మాట్లాడాడు, నీళ్ళిచ్చి బండగా మాట్లాడాడు, కొన్నిసార్లు పక్షి రాజు వలె పోల్చుకొని మాట్లాడాడు, కొన్నిసార్లు సింహం వలె పోల్చుకొని మాట్లాడాడు, కొన్నిసార్లు గాడిద ద్వారా మాట్లాడించాడు, కొన్నిసార్లు ఉరుముల ద్వారా శబ్దముల ద్వారా మాట్లాడించాడు, కొన్నిసార్లు యెహోవా దూత వలె కనిపించాడు, కొన్నిసార్లు నరుడి వలె కనిపించాడు. ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం. ఓకేనా? సో పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. మీరు వినేందుకు సిద్ధంగా ఉంటే చాలు మాట్లాడతాడు. ఇజ్రా అంటే హిజ్రా అనుకుంటున్నాను. పరలోక రాజ్యం మళ్ళీ వెళ్ళాలంటే చూసారా, అదే ఉత్తదరా బాబు. వారు మార్చుకోవాల్సింది ఏంటి? హృదయం సరిపోతుందా లేదా వారి వేషధారణ కూడా మార్చుకోవాలా? హిజ్రాలు అంటే వీళ్ళలో చాలా రకాలు ఉంటాయి. మీకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉండే అవకాశం ఉంది కదా, కాబట్టి జాగ్రత్తగా వినండి. హిజ్రాలు అంటే పుట్టుకతో స్త్రీ పురుషులలో ఏదో ఒక రకమైనటువంటి మర్మాంగములు కలిగిన వాళ్ళు. వారి హృదయంలో స్త్రీ మర్మాంగం కలిగినప్పటికీ పురుషుల్లాగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే పురుష మర్మాంగాలు కలిగినప్పటికీ స్త్రీలలాగా వ్యవహరించేవాడు, వాళ్ళ హృదయంలో వాళ్ళ స్త్రీలలాగా అనుకునేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది హిజ్రాలు పుట్టుకతోనే రెండు మర్మాంగాలు కూడా కలిగిన వాళ్ళు, అంటే వాళ్ళ శరీర సౌష్ఠవం అన్నది సరైన రీతిగా ఉండకపోవటం అన్నది దీని అర్థం. అలాగే కొంతమంది వారికి ఉన్నటువంటి కోరికల కారణంగా పురుషులు స్త్రీలుగా మారిపోతారు. ఇలా వేరు రకాలుగా ఉంటారు. వారి దృక్పథము మారాలి. వారి దృక్పథం, దేవుడు వారిని ఏ విధంగా అయితే చేశాడో ఆ విధంగా వారు స్వీకరించుకోగలగాలి. నన్ను ఆయన పురుషుడిగా చేశాడు, నాకు పురుషులు ఇష్టం లేకపోయినా పురుషుడిగా నేను ఉన్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ అని నన్ను నేను పురుషుడిగా స్వీకరించుకోవాలి. అలాగే నన్ను స్త్రీగా ప్రభువు చేశాడు, నేను స్త్రీగా హ్యాపీ అని స్వీకరించుకోగలగాలి.
ఇటువంటి మనస్సునే మారు మనస్సు అనుభవం అని పిలుస్తారు. ఒక గ్రామంలో జనులు సమూహాలుగా విడిపోయి అనేక సంఘములుగా ఏర్పడి దేవుని ఎవరికి తోచినట్లుగా వారు ఆరాధించుకున్నట సరి అయినదేనా? ఆదివారం దేవుని మందిరంలో గడపకుండా ఇంట్లో ఉండి దేవుడు నా హృదయంలో ఉన్నాడు అని అనుకోవడం సరి అయిందేనా? రెండు కాదు అని మీరు తెలుసుకుని మరి రాశారు అని నాకు అనిపించింది. ఏమంటారు? ఈ రెండింటికి ఆన్సర్ మీరు నో అని చెప్పి మనసులో ఈ క్వశ్చన్ రాశారు అని నాకు అనిపించింది. ఐదేమైనప్పటికీ ఒక గ్రామంలో జనులు సమూహాలుగా విడిపోవటం, వేరు వేరు పద్ధతుల్లో ఆరాధనలు చేసుకోవటం అని తప్పేం కాదు, అది పర్వాలేదు. విడిపోవటం తప్పు, వేరు వేరు పద్ధతుల్లో ఆరాధన చేసుకోవటం తప్పు కాదు, కానీ విడిపోవటం తప్పు. మీరు 10 పద్ధతుల్లో ఆరాధన చేసుకోండి, 10 చోట్ల ఆరాధన చేసుకోండి, కానీ కలిసి ఉండండి. కలిసి ఒక సమాజముగా బ్రతకండి. క్రైస్తవ సమాజంగా బ్రతికితే చాలు. అలా బ్రతకటమే దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. అలాగే ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఆదివారం దేవుని ఆలయంలోనికి వస్తే కొత్త బహుమానాలు ఏవి రావు, అలాగే రాకపోతే కొత్త బహుమానాలు ఏవి పోవు. ఎందుకు వస్తాం అంటే బహుమానాల కోసం, ఆశీర్వాదం కోసం కాదు, సహవాసం కోసం వస్తాం. వి కమ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఫెలోషిప్. ఒకరితో ఒకరు కలవటం కోసం వస్తాం. ఏ విధంగా అయితే వజ్రం వజ్రానికి వస్తుందో, ఏ విధంగా అయితే ఇనుము ఇంకొక ఇనుమును సూటిగా లేకపోతే దాన్ని తేజ్ చేస్తుందో, అలాగే మనం ఒక సహవాసంలోనికి వచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాం, ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటాం, ఒకరితో ఒకరు అనుబంధాలు కలిగి ఉంటాం, మనము కలిసి ముందుకెదుగుతాం. లేకపోతే అవన్నీ ఉండవు. కనుకనే దేవుని వాక్యం చెబుతుంది, కొందరు మానుచున్నట్లు సమాజముగా కూడుట మీరు మానక. కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తోంది కదా, ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. సామెతలు 27:14 వివరించగలరు. అంటే ఎట్లాగే పరిశుద్ధాత్మ పొందుకున్న వారు పాపమును చేయరా? పాపము చేస్తే పరిశుద్ధాత్మ వారి నుండి వేరవుతుందా? పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇది అగైన్ పరిశుద్ధాత్మని పొందుకోవటం అన్నది కూడా మనం ఏమని చూసాం? ప్రభువైన యేసు క్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మీ నుండి వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్తే మీతో ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్తను ఇస్తాను. పరిశుద్ధాత్మని పొందుకోవటం అని అంటే ఆదరణకర్తను కలిగి ఉండటం. ఆదరణకర్త అని అంటే కౌన్సిలర్ అని అంటే ఒక ప్లీడర్, ఒక లాయర్ మనతో తిరగటం అనమాట. ఆయన మనలో ఉన్నప్పుడు మన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చెప్పేవాడు, మనం ఎలా బ్రతకాలో చెప్పేవాడు, మనం ఈ పరిస్థితుల్లో ఎలా స్పందించాలో చెప్పేవాడు. ఇలాంటివన్నీ చేయటం పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చేటటువంటి దృక్పథంలో మార్పు తీసుకుని వస్తాడు. కానీ ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను పొందటం అని అంటే అదేదో పూనకం వచ్చినట్లో, లేకపోతే ఇంకేదో అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనల్ని తాకినప్పుడు మనము వేరు రకాలుగా స్పందిస్తాం. ఆ స్పందనలో తప్పు లేదు, కానీ ఆ స్పందన మనలో కలిగినప్పుడు మాత్రమే, అంటే గట్టిగా ఊగిపోవడం, గట్టిగా చప్పట కొట్టడం, లేకపోతే గట్టిగా కింద పడి దొబ్బటం, అదేదో వామిటింగ్ స్పిరిట్ అని కొందరు అంటున్నారు, లాఫింగ్ స్పిరిట్ అని కొందరు అంటున్నారు. ఇలాంటివన్నీ వింత పోకడలకు పోవటం పరిశుద్ధాత్మను పొందుకోవటం అని అనుకుంటే అది తప్పుడు కాలేసినట్లే. బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా అలాంటి వాటి గురించి చెప్పదు. కానీ భాషలలో మాట్లాడడం గురించి చెప్పింది, ప్రవచనాల గురించి చెప్పింది, అలాగే భిన్నమైనటువంటి పరిశుద్ధాత్మ వరముల గురించి చెప్పింది. ఆ వరములలో అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆ వరములలో రాజ్యం ఏరడం ఉంది, ఆ వరములలో భాషలు ఉన్నాయి, ఆ వరములలో నీతి కార్యాలు ఉన్నాయి, ఆ వరములలో దాన్ని ఏమంటారు హాస్పిటాలిటీ ఉంది, ఆ వరములలో ఇలాంటి చాలా వరాలు ఉన్నాయి. ఆ వరముల యొక్క లిస్ట్ ఎగ్జాస్టివ్ కాదు. ఈ రోజుకు మనకు కావలసినటువంటి అన్ని తలాంతులను ఇచ్చువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను పొందుకోవటం అని అంటే యేసు క్రీస్తును పోలి జీవించేందుకు కావలసినటువంటి వనరులను పొందుకోవటం అని అర్థం. అంతేకాని పూనకాలు రావటమో లేకపోతే ఇంకేదో కాదు. రైట్? సో పరిశుద్ధాత్మను పొందుకున్న వారు పాపం చేయరా? పాపం చెయ్యకూడదు, చెయ్యకుండా బ్రతికే ప్రయత్నం చేస్తారు. పాపాన్ని ప్రేమించరు. ఒకవేళ పాపంలో పడినా తిరిగి లేచి శుద్ధి చేసుకుని ప్రభువును వెంబడిస్తారు. పాపాన్ని ప్రేమిస్తే అలాంటి వాళ్ళు పరిశుద్ధాత్మని ఏం చేస్తారు? ఆర్పే ప్రయత్నం చేస్తారు. యేసయ్య ఒక వ్యక్తిని పిలుచుకుంటాడు, ఆ వ్యక్తి లొంగిపోతాడు.
ఆ తరువాత ఆ వ్యక్తి మరలా లొంగిపోతాడు. యేసయ్య ఆ వ్యక్తిని మరలా పిలుచుకుంటాడా? నాకేం అర్థం కాదు. ఇది గ్రీకు మరియు హిబ్రూ లాగా అనిపించింది. లొంగిపోలేదు ఏమో, చూద్దాం ఒకసారి. అలా చదువుతాను. యేసయ్య ఒక వ్యక్తిని పిలుచుకుంటాడు, ఆ వ్యక్తి లొంగిపోలేదు. ఓకే. ఆ తర్వాత ఆ వ్యక్తి మరలా లొంగిపోయాడు. యేసయ్య ఆ వ్యక్తిని మరలా పిలుచుకుంటాడు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ప్రభు పిలిచాడు, మీరు రెసిస్ట్ చేశారు, నాకు వద్దు నువ్వు అన్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత మీకే అనిపించింది నేను ప్రభువును వెంబడించాలి. మీరు ప్రభువును వెంబడించే నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు యేసయ్య తిరిగి ఆయనను స్వీకరిస్తాడా, పిలుస్తాడా అన్నది మీ ప్రశ్న. ఒకవేళ అదైతే చూడండి, ఈ లొంగిపోవటము, పిలుచుకోవటము అనే పదాలు మనం చాలా తేలికగా వాడుతూ ఉంటాం. లొంగిపోవటము అన్న పదము చాలా తేలికగా వాడకూడదు. లొంగిపోవటం అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక నా చిత్తం లేదు, నీ చిత్తమే జరగాలి అని చెప్పటం. ఇక నేను కాదు బ్రతికేది, నువ్వే బ్రతకటం అని చెప్పటం. ఇక నా యందు నివసించువాడు నేను కాదు, నా యందు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పటం. అటువంటి లొంగిపోవటం గురించి మీరు మాట్లాడితే దాన్నే నూతన జన్మ అనుభవం, లేకపోతే దాన్నే నూతన సృష్టి అవడం అని పిలుస్తారు. అదే పేతురు జీవితంలో జరిగింది, అదే పౌలు జీవితంలో జరిగింది, అదే అందరు శిష్యుల జీవితంలో జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆరోహణుడై వెళ్ళిపోవటానికి ముందు శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ కూడా ఇదే. ప్రజలకు నేర్పించండి, శిష్యులనుగా చేయండి. వాళ్ళు నేను చెప్పింది చేసినప్పుడు నా వాళ్ళుగా పిలువబడతారు. నేను చెప్పినట్లు బ్రతికినప్పుడు వాళ్ళు నా యందు నిలువబడిన వాళ్ళు అవుతారు. స్థిరముగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇలా బ్రతుకుతారు అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి లొంగిపోవటం అన్నది మంచిది. అది ఎప్పుడు జరిగినా, జీవితం చచ్చిపోవటానికి ముందు వరకు ఎప్పుడు జరిగినా అది మంచిది. లొంగిపోండి, తప్పలేదు. లొంగిపోవటమే విజయం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అందరికంటే ఎత్తైనటువంటి పొజిషన్ లో కూర్చున్నాడు. అదే మనకు కూడా చెబుతున్నాడు, లొంగిపోవటం మంచిది. వాగ్దానము ప్రతి ఇయర్ తీసుకోవాలా? ఒక సంవత్సరానికి ఎన్ని ప్రామిస్ కార్డ్స్ తీసుకోవాలి? మీ పాస్టర్ గారిని అడగండి. నేను ఏదైనా చెప్తే ఆయన వల్ల నా మీద కోప్పడితే ఏం లేదు. వాగ్దానం కార్డు అన్నది ఒక ఏం చెప్పాలి దాన్ని, ఒక అలవాటు, అంతకుమించి ఇంకేం. అందులో ఏ ఆశీర్వాదం లేదు, ఏ శాపం లేదు. మీరు తీసుకోవాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. వ్యక్తిగతంగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. దేవుని దగ్గర వేచి ఉండి దేవుని వాక్యాన్ని చదివే ప్రయత్నం చేస్తాను. లాటరీ ఎత్తుకుని ఆ లాటరీలో నుండి నాకేదో జరుగుతుంది అని, ఇది ఒక పద్ధతి. భక్త సింగ్ గారు ఆయన పరిచర్య కాలంలో ఏదో ఒక రకంగా వాక్యం వైపు ప్రజలను ఆకర్షించడం కోసం చేసినటువంటి ఒక పద్ధతి. ఆ పద్ధతి కాస్త ఇప్పుడు ఏమైపోయింది అని అంటే కొంచెం తీవ్రగతి, అది ఒక తీవ్రమైనటువంటి ఒక పద్ధతిగా, లేకపోతే మనం ఏమంటాము, కొన్ని పద్ధతులను ఏమంటాం మనం, ఆచారం అయిపోయింది. కానీ దేవుని వాక్యాన్ని ఆచారం చేయకండి. శాసనములు, కట్టడాలు, న్యాయవిధులు ఏమి చెప్పుచున్నవి లేదా తెలియజేయుచున్నవి? యేసుక్రీస్తు ప్రభువును అనుసరించమని, ఆయన రాజ్యము కోసం బ్రతకమని చెబుతున్నాయి. బాప్తిసం తీసుకున్నాక ప్రభు బలలో చేయి వేయకపోతే దేవుని ఆత్మ మనతో ఉంటుందా, ఉండదా? దేవుని ఆత్మ మనలో ఉండటంకు బాప్తిసానికి, ప్రభు బలలో చేయి వేయటానికి లింక్ అన్నది ఎంత ఉంది అని అంటే, మన జీవన విధానంలో ప్రతి శ్వాసకు మనకు ఉన్నంత లింక్ ఉంది. అది కేవలం ప్రభు బల్ల మాత్రమే కాదు. ప్రభు బలలో చేయి వేయటం అంటే ఏంటనుకుంటున్నారు? అసలు ఆయన రాకడను ప్రచురించేటటువంటి ఒక నిర్ణయం. మీరు ఈ బలలో చేయి వేసినప్పుడల్లా ఆయన రాకడను ఏం చేస్తారు? ప్రకటించు వారు అవుతారు, ప్రచురించు వారు అవుతారు. ఆయన మరణ పునరుత్థానముల యందు పాలు పొందిన వారు అవుతారు. ఆయన శరీరము మీ కొరకు విలువబడింది అని అర్థం చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం మిమ్మల్ని శుద్ధి చేయడం కోసం, ప్రోక్షించడం కోసం చిందించబడింది అని అర్థం చేసుకుంటారు. అక్కడితో ఆగరు, పునరుత్థాన శరీరమును జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన ఆ బలలో చేయి వేసినప్పుడల్లా పునరుత్థానమును మీరు
స్మరిస్తారు, మీరు తిరిగి పునరుత్థానం అవుతారు అని నమ్ముతారు. సో వీటన్నిటినీ కూడా ప్రతిరోజు చేయాలి. ఓకే, ప్రతిరోజు కూడా మనము బలలో చేసిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రేమ చదువుతున్న అమ్మాయి చెడు ఆలోచన వస్తున్నా ఏం చేయాలి? ప్రేమ చదువున్న అమ్మాయిని చెడు ఆలోచన వస్తున్నాయి. ఇది ఏం అర్థం కాలేదు నాకు, కానీ ఒకవేళ చెడు ఆలోచనల గురించి అని నేను అనుకుంటా. సో చెడు ఆలోచనలు రావటం అన్నది దేనికి సూచన అనంటే మీరు బ్రతికే ఉన్నారు అన్నదానికి సూచన. అర్థం కావట్లేదా? మీరు సచ్చేంత వరకు చెడు ఆలోచనలు వస్తాయి. అది ఈ లోక మర్యాద. దాన్ని జయించటమే ప్రభు మీకు ఇచ్చిన పిలుపు. అర్థమవుతుందా? మీరు హిమాలయాల్లోకి వెళ్ళి బట్టలన్నీ ఇప్పేసి సల్లో కూర్చుని జపం చేసినా చెడు ఆలోచనలు వస్తాయి. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారు అన్నది పాయింట్ కాదు, మీ మైండ్ ఎక్కడ ఉంది అనేది పాయింట్. మీరు ఇక్కడే కూర్చొని ఉన్నా వాడు ఎర్ర పక్కాసుకుని నన్ను చూస్తున్నాడు, కానీ వాడి మైండ్ ఎక్కడో ఆస్ట్రేలియాలోనూ తిరిగేసి మళ్ళా వచ్చేసి ఒకసారి నన్ను చూసి మళ్ళా అటుపోయి. సో అవర్ మైండ్ ఈస్ వెరీ డైనామిక్, ఇట్ కెనాట్ బి స్టాటిక్. అది ఒకే చోట ఉండదు, రైట్? సో నేనేమంటున్నానంటే, కాబట్టి చెడు ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి రానివేయాలని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దోస్ ఐడియాస్. ఒక చెడు ఆలోచనకు లేదా చెడు ఆలోచనను ప్రేమించకండి. దాన్ని ప్రేమించి దాంతో బ్రతికే ప్రయత్నం చేస్తే ఆ చెడు ఆలోచన మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది, దేవుని నుండి దూరం తీసుకెళ్తుంది, మీ సొంతగా మీ నుండి మిమ్మల్ని దూరపరుస్తుంది. మెల్లిమెల్లిగా మీరు మీ పరిశుద్ధతను కోల్పోతారు. మెల్లిమెల్లిగా మీ క్రియేటివిటీ చచ్చిపోతుంది. మెల్లిమెల్లిగా మీరు భయంకరమైనటువంటి కూపంలో ఇరుక్కుపోతారు. కాబట్టి చెడు ఆలోచన వచ్చినప్పుడే రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకోండి. శిరస్త్రాణం అంటే ఏంటి? హెల్మెట్. శిరస్త్రాణం అంటే హెల్మెట్. రక్షణ అన్నది ఏంటి అంటే ఈ లోక మర్యాద నుంచి విడిపింపబడి దేవుని మర్యాదలోనికి రావటం కదా. దేవుని మర్యాదలోనికి రావటం అంటే నా మనసు మార్చబడటం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు గట్టిగా చదవండి. సహోదరులారా, అంటే ఒక నిమిషం అమ్మ, సహోదరులకు మాత్రమే చెప్తున్నారు లేదు, మాకు కాదు మీరు అనుకోకండి, అందరికీ, సహోదరులకు మరియు సహోదరులకు ఇద్దరికీ కూడా. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాద, ఏ సేవ? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటారు? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి దేవుని చిత్తం ఏమిటి అని అంటే మనం ఇంతవరకు చదివాం. ఆయన ప్రణాళిక ఏమిటి? సమస్త ప్రపంచమును, పరలోకముందున్న వాటిని భూలోకముందున్న వాటిని ప్రభువైన యేసు క్రీస్తునందు సమీకరించడం ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక. దాన్ని అర్థం చేసుకుని మీ జీవితాలు కట్టుకుంటే బాగుపడతారు, ఈ లోక మర్యాదను విడిచిపెడతారు. అదే రక్షణకు ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం, రక్షింపబడిన వాడికి ఉండేటటువంటి లక్షణం. అన్నయ్య నమస్కారం. నేను ఉద్యోగం చేస్తున్నా, సేవ చేయాలని ఆశ, జాబ్ చేస్తూ సేవ చేయొచ్చా? సేవ అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమే అని ఇంతవరకే చదివారు కదా. సేవ అని అంటే బైబిల్ సంకలో పెట్టుకుని మొత్తం కుటుంబాన్నంతా రోడ్డును పడేసి సైకిల్ వేసుకుని ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి పక్షులకు పురుగులకు సువార్త చెప్పి తిరగటం కాదు. అది కాదు, అది మాత్రమే కాదు. అది కూడా సేవే, కానీ అది మాత్రమే కాదు. మీరు ఎక్కడ ఏ విధంగా మీ ఉద్యోగంలో ఉంటారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను, కెమెరా పట్టుకొని
ఇక్కడ జరిగేదాన్ని షూట్ చేస్తున్నటువంటి ఈ సహోదరుడు సేవకుడే మనం ఆరాధించడానికి అవసరమైనటువంటి మనకు సంగీతాన్ని ఆరాధనగా సమర్పిస్తున్నటువంటి ఈ సేవకులు కూడా సేవకులే. అలాగే మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉండగా ఈ ఈ నా స్వరం మీ వరకు రావడానికి అవసరమైనటువంటి మైక్ సిస్టమ్ ఇస్తున్నటువంటి మన సహోదరుడు కూడా సేవకుడే. మనందరము సేవకులమే. కేవలం తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు మాత్రమే సేవకులు కాదు. అలాంటి వాక్యము బైబిల్లో ఎక్కడా లేదు. సేవకులు ప్రతి రంగంలో కావాలి. వ్యాపారంలో దేవుని సేవకులు కావాలి, సాంకేతిక రంగంలో దేవుని సేవకులు కావాలి. మా అన్న నాతో పాటు వచ్చారు, మా నాయకులు. ఆయన చిన్న పిల్లలను చేరదీసి వారిని ప్రయోజకులుగా చేసి సమాజంలో మంచి దైవజనులుగా బయటికి పంపుతాడు. సేవ. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం అని చెప్పడం మాత్రమే సేవ కాదు. అది సేవే, అది మాత్రమే సేవ కాదు. సేవ అంటే ఏంటి అని అంటే మనకున్నటువంటి జీవితాన్ని తెరిచిన పుస్తకముగా పెట్టి ఈ ప్రపంచానికి వెలుగుగా బ్రతకటం, ఈ లోకానికి ఉప్పుగా బ్రతకటం, దేవుని రాజ్యం కోసం దేవుని రాజ్యాన్ని కట్టటం. దేవుని రాజ్యం కట్టడం కోసం మీరు వ్యాపారం చేసిన సేవే. సొంత రాజ్యం కట్టుకోవడం కోసం ఇక్కడ నిలబడుకొని బైబిల్ వాడుకున్నా కూడా అది సేవ కాదు. మా ఊర్లో సొంత రాజ్యం కట్టుకునే వాళ్ళు కుప్పలకు తెప్పలుగా ఉంటారు. మా ఊరు అంటే హైదరాబాద్ గురించి చెప్తున్నా. కుప్పలు కుప్పలుగా దొరుకుతారు, సొంత రాజ్యాలు కట్టుకుంటారు. సొంత రాజ్యాలు కట్టుకోవటం దేవుని సేవ అని అనుకుంటే ఆ కథ వేరుంటది. అన్న వచ్చినప్పుడు మాస్, అన్న పోతే ఇంకొక మాసం. అన్న వచ్చినప్పుడు బూట్లు ఇట్లుంటాయి, అన్న తిరిగి పోయేటప్పుడు వెనక వచ్చి ఇట్లా పెట్టాలి. ఎందుకంటే అన్న వచ్చి పక్కనే బూట్లు వేసుకొని పోవాలి. అన్న కొడుకు అమెరికాలో ఉంటాడు, ఆ అన్నకు పైసలు ఇచ్చేవాడు రిక్షా దొక్కుతుంటాడు. ఇవన్నీ ఏంటంటే పాపాకా సప్నా సబ్కా పైసా అప్నా. అర్థమైందా? నా తండ్రి చిత్తం ఏంటంటే మీ అందరి సొమ్ము నాది అనేవాడు. అటువంటి వాడు సొంత రాజ్యం కట్టేవాడు. అటువంటి వాడిని సేవకుడు అని పిలవకండి. అది అకౌంటబిలిటీ లేనటువంటి పరిచర్య, అసలు పరిచర్య కానే కాదు, అది సేవ కానే కాదు. బైబిల్లో ఎక్కడ కూడా సేవను పరిచర్య అని పిలిచారు. పరిచర్య అంటే ఏమిటి అంటే అవతలి వాడికి చేసేది. మన ప్రభువు చేసిన పరిచర్య ఏమిటి? సమస్త ఆయనకున్నటువంటి శక్తిని, ఆయన సృష్టికర్తగా ఉన్నటువంటి ఆయన వర్చస్సు, ఆయన యొక్క స్టేటస్ అంతా చెప్పిన తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం ఇంట్లో చదువుకోండి. ఆయన తన పై వస్త్రాన్ని విప్పి నడుముకు ఒక తువాలు కట్టుకుని చేతిని ఒక బేసిన్ తీసుకుని అందులో నీళ్లు పోసి నీ దగ్గరకు వచ్చి అక్కడ నీ కాలు కడుగుతానే అంటాడు. అయ్యో, నా కాలు కట్టడం ప్రభు నువ్వు? మా పాస్టర్ గారు ఏమంటారు? ఇది నేను చెప్పకూడదు. నువ్వు నా కాలు కడగడం ఏంటి? నేను నీ కాలు కడగకపోతే నువ్వు నా దానివి కాదంటగా. అవునా? అయితే మొత్తం స్నానం చేయించేసి. బైబిల్లో అలాగే ఉంది బాబు. పేతురు అన్నాడు ఈ మాట. ప్రభు అంటాడు అవసరం లేదు, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకు, ఓవర్ యాక్టింగ్ చేయదు, నేను చేసినంత చాలు, నేను చేసినంత చాలు. బేసిక్గా సేవ చేయటం అని అంటే మీ ఉద్యోగాలు విడిచిపెట్టి బైబిల్ పట్టుకొని తిరగటం కాదు. సేవ చేయటం అని అంటే మిమ్మల్ని ఏ స్థానంలో ప్రభు ఉంచాడో ఆ స్థానంలో దేవుని రాజ్యాన్ని కట్టడం. దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే ఏమిటి? దేవుని రాజ్య విలువలతో జీవించటం. దేవుని రాజ్య విలువలతో జీవిస్తూ అక్కడున్న ప్రజలకు దేవుని రాజ్యాన్ని పరిచయం చేయటం. మీరు సెక్రటేరియట్లో ఉంటే అక్కడ దేవుని రాజ్యం కట్టాలి. మీరు వ్యాపారంలో ఉంటే అక్కడ దేవుని రాజ్యం కట్టాలి. మీరు సాంకేతిక రంగంలో ఉంటే అక్కడ దేవుని రాజ్యం కట్టాలి. మీరు డ్రైవర్ అయితే దేవుని రాజ్యం అక్కడ కట్టాలి. ది బెస్ట్ డ్రైవర్ ప్రపంచంలో మీరే అయి ఉండాలి. బెస్ట్ కుక్ మీరే అయి ఉండాలి ప్రపంచంలో. అంత ప్యాషనెట్ గా జీవించగలిగితే దేవుని రాజ్యం కట్టిన వారు అవుతారు. సో సేవ అంటే జాబ్ విడిచిపెట్టడం కాదు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, సంతోషం, ఒకరినే ప్రేమించండి. వేరే కులం మతం పెళ్లి చేసుకోవచ్చా?
అంటే వేరే కులం అంటే మీరు కులం గురించి ముందే మాట్లాడుకున్నారని అర్థం. అంటే మీ ఆలోచన ఎలా ఉంది అని అంటే కులాన్ని ఆధారం చేసుకుని ఉంది. అటువంటి ఆలోచన మంచిది కాదు. మనిషిని మనిషిగా స్వీకరించండి, అబ్బాయిని అబ్బాయిగా మాత్రమే స్వీకరించండి. ఫలానా కులం అబ్బాయి అని స్వీకరించద్దు. వేరే మతం. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా లేకపోతే తమ సొంత రాజుగా అంగీకరించిన వారు అదే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా లేకపోతే రాజుగా అంగీకరించని వారితో పెళ్లి చేసుకోకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమని చెబుతుంది అని అంటే, చీకటితో వెలుగుకు సంబంధం ఉంటుందా? జీవము గల దేవునికి విగ్రహములతో సంబంధం ఉంటుందా? అలాగే మీ జీవితం విగ్రహారాధకులకు లేకపోతే యేసు ప్రభువును దేవుడిగా కాకుండా మిగిలిన ఎవరిని దేవుడిగా స్వీకరించే వారైనా సరే విగ్రహారాధకుల కిందకే లెక్క. వారితో మీ సాంగత్యం అనేది కుదరదు. లేదు, నాకు ఆ అబ్బాయి ముఖ్యం, నాకు దేవుడు ముఖ్యం కాదు అని అనుకుంటే అది మీ సొంత నిర్ణయం. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, కేవలము క్రైస్తవుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్తాను. నేను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ అబ్బాయి మరొక అమ్మాయితో వెళ్ళిపోయాడు. నేను పెళ్లి చేసుకోవచ్చా? ప్రభువా నీకు స్తోత్రము. ఇది జరిగింది చెప్తున్నారా, నాకు టెస్ట్ పెడుతున్నారా? నాకైతే నాకు టెస్ట్ పెడుతున్నారా అనిపించింది. అన్న అనౌన్స్ చేసేటప్పుడు ఏమని అనౌన్స్ చేశాడంటే, మీ పేరు చెప్పాము అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకో. ఇంత స్కెచ్ చేశారు నాకు. మీరు పేరు రాయండి కానీ చెప్పము, ఎవరికి చెప్పమంటున్నాడు. అన్న ఏంటి అన్న 10 సార్లు ఇదే మాట చెప్తున్నాడు అనుకున్నా. ఎందుకన్నమాట, మీరు పెళ్లి చేసుకున్నటువంటి మీ భర్త మీకు నమ్మక ద్రోహం చేశాడు కాబట్టి అదే నమ్మక ద్రోహం మీరు మీ భర్తకు చేస్తే ఆ తప్పు ఒప్పైపోతుందా? దురదృష్టవశాత్తు కాదు. కాబట్టి మీ భర్త కోసం ప్రార్థన చేయండి, వేచి ఉండండి. మీ భర్తతో రికన్సైల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ భర్తకు దేవుని సత్యాన్ని తెలియచేయండి. ఆయన తిరిగి మీ కుటుంబంలోనికి స్వీకరించండి. అదే మార్గం. క్రైస్తవ జీవితంలో విడాకులకు స్థానం లేదు. నాకు తెలిసినంతలో ఈ మధ్య కొంతమంది ఉంది అంటున్నారు. అది ఎలాగో నేను ఇంకా పరిశీలించలేదు. పరిశీలించిన తర్వాత మాట్లాడతాను. కానీ మీ భర్త తప్పు చేస్తే క్షమించటం అన్నిటికంటే మంచి ఉదాహరణ. నేను అమ్మాయిని ప్రేమించాను. అబ్బో, అంటే రాసిన వాళ్ళ అమ్మాయి అబ్బాయా? పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా? పెళ్లి దేవుని చిత్తమే. పెళ్లి చేసుకోకుండా తిరగడం దేవుని చిత్తం కాదు. పెళ్లి ఎప్పుడైనా సరే, వివాహం అన్ని విషయములలోనూ పాన్పు అన్ని చెప్పండి. పాన్పు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉంచాలి. దాన్ని ఉంటుంది అని కాదు, ఉంచాలి. వివాహాన్ని ఘనంగా ఉంచాలి. వివాహం కాకముందు చేసే అన్ని అవకతవక పనులు కూడా ఘనమైనవి కావు. వాటిని ఎంత దూరం ఉంచితే అంత మంచిది. సో కథ కంచికి మనం ఇంటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇంక మేము ఇంట్లో పోవద్దా? 4 గంటలకు పంపుతానన్నా ఉన్నావు నువ్వు, 5 అయిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి ఇస్తున్నాడు అన్న. ఎట్లా ఇది? ఇంకా మీకు పిచ్చులుడా? మరి ఇది ఎట్లా? మీరు పుట్టగా రాజిచ్చారు నాకు. ఇవన్నీ నేను ఎట్లా చేస్తా చెప్పండి. మన సర్టిఫికేట్స్, దట్ మీన్స్ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ లో హిందూ అని రిలీజన్ లో రాస్తారు. క్రైస్తవులు కూడా అలా రాయడం వల్ల క్రైస్తవులు కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటించినట్లేనా? ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. అంటే ఇది మతపరమైన సమస్య కాదు, సామాజిక సమస్య. ఎందుకు అనంటే, క్రైస్తవులుగా ముఖ్యంగా తెలుగు మాట్లాడేటటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ భాగం క్రైస్తవులు, 90% పైగా క్రైస్తవులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు యేసు ప్రభువును నమ్ముకోకుండా ఉండటం కోసం, ఆయనను అనుసరిస్తే వాళ్ళకు వచ్చేటటువంటి
ఈ ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి సదుపాయాలు వేసి కుట్ర చేశారు. ఎవరిపైన? ఎస్సీ సమాజం పైన కుట్ర జరిగింది. ఏంటా కుట్ర? ప్రభువును నమ్మకుండా ఉండటం కోసం ఎస్సీ రిజర్వేషన్ అన్నది యేసు ప్రభువును నమ్ముకుంటే పోతుంది అని పెట్టారు. దాని కారణంగా ఆనాడున్నటువంటి సమాజం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ రోజుకు కూడా కోర్టులో పిటిషన్ ఉంది, అది నడుస్తూ ఉంది. సో మన సమాజానికి, ముఖ్యంగా క్రైస్తవుల్లో ఎస్సీ సమాజం నుంచి ఎవరైతే ప్రభువును నమ్ముకున్నారో వారికి వ్యతిరేకంగా చేసినటువంటి కుట్రలో ఇది ఒక కుట్ర భాగం. ఇది ఆ కుట్రను ఎదిరించడానికి, ఆ కుట్రను బట్టబయలు చేయడానికి క్రైస్తవ సమాజం కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టులో ఉంది. కోర్టు వారిని అడిగారు, ఇంతకు హిందూ అంటే ఏంటి అని క్వశ్చన్ వేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నాకు తెలియదు అని చెప్పింది. మీలో ఎవరికైనా తెలుసో చెప్పండి. మీలో ఎవరికైనా తెలుసా హిందూ అంటే? ఇంకా ఆన్సర్ నేను చెప్పేసినాను అనుకుంటున్నాను ఈ లెక్కతో. సో భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ, భారత జీవన విధానంలో జీవించే వాళ్ళందరూ హిందువులే, అంతే తప్ప ఇంకేది కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది మతపరమైనది కాదు, అది జీవన విధానానికి సంబంధించింది అని చెప్పింది. కాబట్టి ఇంకా అది కోర్టులో ఉంది కాబట్టి ఇది ఇలా పెట్టాలా పెట్టకూడదా అన్నది మీ సొంత అభిప్రాయానికి నేను వదిలేస్తున్నా. అయితే వ్యక్తిగతంగా నేనేం చేశాను చెప్తాను, ఓకేనా? వ్యక్తిగతంగా నేనేం చేశాను అంటే, మా నాయన ముస్లిం సమాజానికి చెందిన ఆయన, ఓకే. మా అమ్మ క్రైస్తవ సమాజానికి చెందిన వ్యక్తి. నేను అడిగాను నా కులం ఏంది అని. ఎంఆర్ఓ పైనుంచి కిందికి చూశాడు. ఇప్పుడు నా సర్టిఫికేట్ ఏంది అన్నాను. వాడు ఏం మాట్లాడలేదు. సరే నేను కూడా వచ్చేసాను. క్రిస్టియన్ అని రాస్తున్నాను. ఎందుకు అంటే 100% యేసు క్రీస్తులో మాత్రమే బ్రతకాలి అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి మా నాయన ఏదైతే నాకేంది, మా అమ్మ ఏదైతే నాకేంది, ఎవడెట్టపోతే నాకేంది, నేనైతే క్రిస్టియన్ అని చెప్పాను. మీ కులం ఏంది అన్నాడు. నువ్వే చెప్పు అన్నాడు. నోరు మూసుకున్నాడు, నేను నోరు మూసుకున్నాడు. అర్థమైందా? క్రైస్తవులు మ్యారేజ్ లో తాళి కట్టుకుంటారు. అది నాకు తెలిసి హిందూ సాంప్రదాయం. పార్వతి, ఇదిగో ఈ పార్వతి, శంకరుడు, ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రతిదానికి కూడా పురాణం ఉంటుంది. అది ఇప్పుడు క్రైస్తవులు ఉంగరాలు కూడా పెట్టుకుంటారు. ఉంగరాలు పెట్టుకొని బైబిల్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడనుందా? ఆలోచించి చెప్పండి, పర్వాలేదు. చూసారా? వేసే కదా. అంటే సోదరా, నేనేం చెప్తున్నానంటే, సాంస్కృతికంగా ఉన్నది ఉంగరాలు మార్చుకోవటం అన్నది యూరోపియన్ పద్ధతి మరియు యూదుల పద్ధతిలో ఒకానొక సాంప్రదాయానికి చెందినటువంటిది. ఆ ఉంగరాలు మార్చుకునే వాళ్ళల్లో అనేక మంది విగ్రహారాధకులు మనకు కనిపిస్తారు. అలాగే ఉంగరాలు మార్చుకునే వాళ్ళలో అనేక మంది నాస్తికులు కూడా కనిపిస్తారు. ఎపిక్యూరీలు కూడా కనిపిస్తారు. స్తోయికులు కూడా కనిపిస్తారు. ఉంగరాలు మార్చుకునే పద్ధతిని అరిస్టాటిల్ ప్రవేశపెట్టినాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ప్లేటోనిక్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఉంగరాలు మార్చుకుంటారు పెండిళ్లలో అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇది ఏది మాకొద్దు, బైబిల్ మార్చుకుంటాం అన్నారు. పోనీ బైబిల్ మార్చుకోవాలని బైబిల్ చెప్తుందా అని అంటే అది కూడా వాళ్ళు చెప్పలేదు ఆన్సర్. సో ప్రేమపూర్వకంగా ఇచ్చే కానుక, నేను బ్రతికి ఉన్నంత వరకు నీకు ఇది ఒక ఆనవాలుగా ఇస్తున్నాను అని ఇచ్చే కానుక, అది ఉంగరమైన, మన దేశ సాంప్రదాయానుసారంగా తాళి అయినా అది పర్వాలేదు. కానీ దాన్ని మతపరంగా చూస్తే, అంటే దానికి నల్ల పూసలు ఉండాలి, ఆ నల్ల పూసల్లో 15 ఉండాలి, లేదా 11 ఉండాలి, లేదా 9 ఉండాలి, లేదా 3 ఉండాలి, లేదా 5 ఉండాలి, లేకపోతే ముత్తైదువు కాదు, నువ్వు ముత్తైదువు కాకపోతే ఇదవుతుంది, ఇలాంటి పురాణాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మకూడదు. అర్థమవుతుందా? ఉంగరం చేతికి పెట్టుకుంటాం, మెట్టలు కాళ్ళకు పెట్టుకుంటాం. వాటిని అలంకరణగాను మన భర్త మనకిచ్చినటువంటి ఆనవాళ్ళుగాను చూస్తే తప్పు లేదు. కానీ దాని వెనుకున్న పురాణాన్ని నమ్మి, గౌరీ శంకరుల పురాణం ఏమి
అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి ఏదో ఒక కథ తీసుకొచ్చి దానికి ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. మీరు దాన్ని పెట్టుకుని గిల్ట్ లేక వెళ్ళాలి అని మీకు అనిపిస్తే చదవండి, లేకపోతే తీసి పాడే. అండ్ మీరు పెట్టుకోకపోతే మీకు భార్య కాకుండా పోతారా ఏంటి? మా హైదరాబాద్లో ఎవరు పెట్టుకోరు, తాళి కట్టుకొని కట్టుకోరు, హిందువులు కూడా కట్టుకోరు, కట్టుకున్నా ఇంట్లో పెట్టేస్తారు. దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయనుకోండి, వేరే వేరే కారణాలు ఉన్నాయి, వాటికి చెప్పకూడదు. మెట్టెలు కూడా పెట్టుకోకుండా వస్తారు, నిస్సమ్మలు మా మా పనులకు వస్తారు, నో ప్రాబ్లం, వాళ్ళ ఇష్టం, రైట్. బైబిల్ అయితే వాటి గురించి నిర్దిష్టమైన ఆజ్ఞ ఎక్కడ ఇవ్వలేదు. స్త్రీలు పరిచయం చేయొచ్చా, బాప్తిస్మం ఇవ్వచ్చా? నా ఉద్దేశంలో నేను వెళ్ళి చర్చ్ గురించి చెప్తా, రైట్. క్రైస్తవ జీవన విధానంలో కొన్ని వచనాలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటివి, వాటిని ఆధారం చూపించి క్రైస్తవుల్లో కొన్ని శాఖల వారు స్త్రీలు పరిచయం చేయకూడదు అని అంటారు. అలా నమ్మటం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కానీ వ్యక్తిగతంగా నేను చదివినంతలో, నాకు బైబిల్ అర్థమైనంతలో స్త్రీల పరిచర్యను గురించి అక్కడ మాట్లాడటం లేదు. స్త్రీలు పరిచర్య చేసేవారు గాను, స్త్రీలలో కొందరు అపోస్తలులు గాను, రాసుకోండి నేను ఈ మాట చెప్తున్నాను, అపోస్తలులు గాను, కొందరు సేవకులు గాను, కొందరు తోటి సహచరులు సహా పనివారుగాను పిలువబడ్డారు పౌలు చేత, అలాగే పేతురు చేత. సో స్త్రీలు పరిచర్య చేయడం నా వరకు నేను అభ్యంతరంగా చూడను. నేను వెళ్ళే సంఘంలో మా సెక్రటరీ గారు స్త్రీ, నేను వెళ్ళే సంఘంలో మా కోశాధికారి స్త్రీ, నేను వెళ్ళే సంఘంలో తరచూ వాక్య బోధ చేయటానికి స్త్రీలు వస్తారు. వారు గౌరవప్రదంగా మాకంటే ఎక్కువగా మంచి మాటలు దేవుని వాక్యంలో నుంచి బోధిస్తారు. మేము కూడా చాలా చక్కగా వాటిని నేర్చుకుంటాం. ఇంతవరకు అయితే నాకు అది అభ్యంతరకరంగా అనిపించలేదు. దేవుని యొక్క సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలో తీసుకొచ్చింది స్త్రీ, కనింది స్త్రీ. యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఇదిగో నీ తల్లి అని చెప్పింది స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు తిరిగి పునరుత్థానుడు అవడానికి ముందు తన సువార్తను ప్రకటించడానికి ఎన్నుకున్నది స్త్రీని. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చనిపోయినప్పుడు ఆయనకు పరిచర్య చేయటానికి, పరిచర్య అన్న పదవి వాడుతున్నాను, ఆయన శరీరమునకు పరిచర్య చేయటానికి వచ్చిన వారు స్త్రీలు. ఇలా చెప్పుకుంటూ పోతే పరిచర్య స్త్రీలు సంఘంలో చేస్తూ వచ్చారు. వాళ్ళ ఇళ్లలో, ముఖ్యంగా లుదియా ఇంట్లో, అలాగే పౌలుతో సమానముగా ఉన్నటువంటి అపోల్లోను ట్రైన్ చేసిన వాళ్ళలో ప్రిస్కా ఉండటం, ఇలాంటి వారందరూ కూడా పరిచర్యలో ముందుగా ఉండటం మనం గమనిస్తాం. కాబట్టి నా ఉద్దేశంలో, నా వరకు వ్యక్తిగతంగా నేను స్త్రీలను సమానముగా పరిచర్యలో కూడా సమాన భాగస్థులుగా చూస్తాను. వాక్యమును బోధించే విషయంలో కూడా సమాన భాగస్థులుగా చూడాలని ఆశపడతాను. అలా నేను చాలా మందిని తయారు కూడా చేశాను. దేవుడు మనకు దగ్గరగా లేదా సహవాసం చేసే ముందు మనకు శ్రమలు కలిగిస్తాడా? మరి ఆ శ్రమలో మనకు ఏమైనా ఆశీర్వాదం కలుగుతుందా? ఆశీర్వాదాలు అనేవి మనం ఎందుకు ఆలస్యంగా పొందుతాం? శ్రమలకు దేవుడు మనల్ని తయారు చేయటంలో ఆయన తర్బీదులు ఇస్తాడు, శ్రమను పెడతాడు అన్నది ఒక ఎక్స్ట్రీమ్. శ్రమలు అన్నవి దేవుని రాజ్య మర్యాద చొప్పున జీవించే ప్రతి ఒక్కరికి వస్తాయి. శ్రమలు మీకు రావటం లేదు అని అంటే ఎక్కడో మీరు విశ్వాస జీవితంలో సరైన జీవితం జీవించట్లేదు అని అర్థం. శ్రమలు అన్నవి వచ్చి తీరాలి, వస్తాయి, ప్రతి క్రైస్తవుడికి వస్తాయి. శ్రమ లేని జీవితం ఉంది అని అంటే మీరు ప్రభు రాజ్యం కోసం శ్రమ పడట్లేదు అని అర్థం. నేను సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నాను, చదువు మీద పని మీద మనసు పెట్టలేకపోతున్నాను, ఎలా? సెల్ ఫోన్ తీసేయి. అంటే ఆన్సర్ తెలిసి రాస్తే ఎట్లా? What does it mean to stand as a witness of God at all times? Why is it important to stand firm in Christ? ఆయన యొక్క సాక్షిగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. అందుకనే ఇంతవరకు 12వ అధ్యాయం మీతో చదివించాను. ఆయన కోసం బ్రతకటమే ఆయన విశ్వాసిగా జీవించడం, ఆయన దాన్ని ఏమంటారు, ఆయన సాక్షిగా జీవించడం. సాక్షిగా జీవించకపోతే మనము ఆయన రాజ్యాన్ని ప్రకటించే వారం కాదు అని అర్థం. మనం ప్రకటించే వారంగా ఉండకపోతే ఆయన యందు లేని వారము అని అర్థం. ఆయన యందు లేని వారము అని అంటే స్థిరులము కాదు అని అర్థం. నీతిమంతులకు కష్టాలు ఎందుకు? పరీక్షించిన విధముగా వస్తాయి. ఏమిటి కారణం? నీతిమంతులకు కష్టాలు ఎందుకు అని అంటే ఈ లోక మర్యాదలో వారు జీవించరు కాబట్టి
వారికి కష్టతరమైనటువంటి మార్గమే మిగులుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుకు, అలాగే పౌలుకు, అలాగే పేతురుకు, మిగిలిన అందరూ దైవజనులకు కలిగినటువంటి మార్గమే మనకు కూడా ఉంది కదా. దేవుని రాజ్యం ప్రకటించేటప్పుడు, నీతిగా జీవించేటప్పుడు కష్టం. రక్షణ పొందుటకు ఏం చేయాలి? రక్షణ పొందుకుంటే దేవుని రాజ్యం చేరలేమా? రక్షణ పొందుటకు ఏం చేయాలి అంటే ఉదయం చెప్పా, యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకుడుగాను, మీ సొంత రాజుగాను, మీ చిత్తం పైన అధికారం ఉన్నవాడిగాను గుర్తించి ఆయనను మాత్రమే వెంబడించేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవటమే రక్షింపబడటం. ఈ లోక మర్యాద నుండి, పాపము నుండి, విగ్రహారాధన నుండి రక్షింపబడి దేవుణ్ణి వెంబడించడం. అలా రక్షించబడినప్పుడు మనము దేవుని రాజ్యం చేరలేమా? కాదు, దేవుని రాజ్యం తీసుకుని వస్తాం ఇక్కడికి. ఓకే, బాప్తిసం తీసుకోకపోతే రక్షణ పొందలేమా? బాప్తిసానికి రక్షణకు సంబంధం లేదు అని ముందే చెప్పాను. రక్షించబడిన వారు నేను రక్షింపబడ్డాను అని చేసే ప్రకటనను బాప్తిసం అంటారు. నీళ్ళలో మునిగి లేస్తే దాన్ని ఏమంటారు, ఆలుగడ్డ నీళ్ళలో వేస్తే బయటకు వచ్చినప్పుడు చికెన్ అవుతా, అలాగే నిన్ను ముంచితే నువ్వే బయటకు వస్తావు. నీలో కెమికల్ రియాక్షన్ జరిగిపోయి పైన 2 కొమ్ములు, వెనక 2 చెవులు రావు. రైట్, నువ్వే బయటకు వస్తావు. వచ్చిన నువ్వు యేసు ప్రభు కోసం మాత్రమే జీవిస్తాను అనే నిర్ణయం తీసుకుంటావు. దట్ ఈస్ వాట్ బాప్టిజం ఈస్. ఒక క్రైస్తవుని సంఘమునకు వేరొక సంఘాల ఎందుకని వ్యక్తిగత కారణాల వల్ల గొడవలు అవుతున్నాయి. మీరు అన్నట్లు వ్యక్తిగత కారణాలు తప్ప దేవుని వాక్యంలో అలాంటి మాటలు ఏమీ లేవు. వ్యక్తిగత కారణాలు మాత్రమే. సెల్ఫ్ ఈగో కారణంగానే ప్రజలు దూరం అవుతారు. ఈగో కారణంగానే సొంత కుంపట్లు పెట్టుకుంటారు. ఈగో కారణంగానే నచ్చనివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ నచ్చని వాటితో సహించడం అంత అవసరం ఏంటి అని వేరుగా ఉంటారు. అలా తప్పేమీ లేదు. నచ్చని చోట ఉండటం కంటే నచ్చిన చోట కలిసి ఆరాధించుకోవటం, స్వేచ్ఛగా ఉండటం తప్పేం కాదు. కానీ నచ్చనివి ఉన్నాయి కాబట్టి సాటి సహోదరుని ద్వేషించకూడదు, దూషించకూడదు. వీలైతే మీరైన పద్ధతిలో మీరు ఆరాధించండి, మీరైన పద్ధతిలో మీరు వేరుగా ఉండండి. కానీ సహవాసాన్ని కోల్పోవద్దు, ఫ్రెండ్షిప్ కోల్పోవద్దు. ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండండి. అందుకనే ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఏంటంటే ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, అంటే ప్రధానమైనటువంటి వాటిల్లో దేనినైతే నమ్మకపోతే మనం క్రైస్తవులుగా గుర్తించబడము, అలాంటి వాటిల్లో మనకు యూనిటీ, ఐక్యత కావాలి. ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, అంటే వేటిని నమ్మడము నమ్మకపోవటం ద్వారా మనకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఉదాహరణకు కమ్ములు పెట్టుకోవచ్చా, నెత్తిన గుడ్డ వేసుకోవాలా వేసుకోకూడదా, తెల్ల బట్టలు కట్టుకోవాలా నల్ల బట్టలు కట్టుకోవాలా, చెప్పులు ఎత్తుకుని తిరగాల వేసుకోకూడదా, నెత్తిన ఆముదం పెట్టుకోవాలా కొబ్బరి నూనె పెట్టుకోవాలా, ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రవహించే నీళ్ళలో బాప్తిసం తీసుకోవాలా లేకపోతే పొలంలో తీసుకోవచ్చా? సముద్రంలో అయితే అతి శ్రేష్టం ఉంటుంది కదా. గలిలయకు వెళ్ళి బాప్తిసం తీసుకుంటే డైరెక్ట్ గా పరలోకం పోతా ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే పెరిఫెరల్స్, ఇవన్నీ కూడా ప్రధానమైనవి కావు. బాప్తిసం తీసుకోవడం ఇంపార్టెంట్. అంతేగాని ప్రవహించే నీళ్ళ, టపాకమా, షవర్ కిందన, జెండా కిందన, ఇది కాదు. రైట్. సో ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ చారిటీ, అంటే మిగిలిన అన్ని విషయాల్లో ప్రేమను చూపించాలి. ప్రేమను కోల్పోయి మిగిలిన 2 పట్టుకుంటే కూడా మనం క్రైస్తవులుగా పిలువబడటానికి ఇబ్బంది. ఆలోచించండి. ఫైనల్లీ మనం ఏం చూసుకున్నాము అని అంటే, దేవుడు మనల్ని రక్షించుకున్నది పరలోకం తీసుకుని వెళ్ళటానికి మాత్రమే కాదు. దేవుడు మనల్ని రక్షించుకున్నది ఆయన రాజ్యమును ఈ లోకంలోనికి తీసుకున్నాము. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. యెషయా గ్రంథంలో చెప్పినటువంటి మాట. ఆయన భుజములు ఎవరు? నువ్వు నేను. ఆయన శరీరం ఎవరు? నువ్వు నేను. కాబట్టి మన జీవితం, క్రైస్తవ జీవితం ఈ లోకానికి వెలుగుగా ఉండటం కోసం, ఈ లోకాన్ని ప్రభువు యొక్క రాజ్యంలోకి ఆహ్వానించడం కోసమే తప్ప మనం చచ్చిపోయి కేవలం పరలోకం వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండేటివి వేస్ట్ అయిపోతాయి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇందులో స్థిరంగా ఉండటమే మన పిలుపు. ఆయన యందు నిలిచి ఉండటం. తల ఉంచుకుంటే ప్రార్థన చేసుకుంటాం.